టీడీపీ జనసేన మధ్య పొత్తు చిచ్చులు రగులుతున్నాయి. కాకినాడలో పొత్తును టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రూరల్ సీటును జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ రూరల్ సీటును జనసేనకు ఇస్తే తమ పార్టీ తమ గుర్తు లేకుండా ఎన్నికలకు ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. సమస్య వస్తే ఎవరి దగ్గరకు వెళ్లాలని నిలదీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తూనే ఉన్న టీడీపీ జనసేన మధ్య పొత్తు చిచ్చులు రగులుతున్నాయి. ఇప్పుడు ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? కాకినాడ రోడ్లో టీడీపీ జనసేన మధ్య రాజకీయ ముసలం రాజుకుందని చెప్పుకోవచ్చు. ఈ పొచ్చుల మధ్య చిచ్చు రాజుకుంది. ముఖ్యంగా ఏదైతే అటు జనసేన పార్టీ నుంచి పిఎస్సి సభ్యుడైనటువంటి పంతం నానాజీ అక్కడ అభ్యర్థిగా తను ఉంటారని చెప్పి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పి అనంతలక్ష్మి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆమె కూడా సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఆ పి అనంతలక్ష్మి అంతా కూడా ఈవేళ మీడియా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. త్వరగా అభ్యర్థిని ప్రకటించాలి, అది టీడీపీ జనసేన అనేది స్పష్టం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడిని తెలుగు తమ్ముడు ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా మరి ముఖ్యంగా సీట్ అనేది కేవలం టీడీపీకి మాత్రమే, అనంతలక్ష్మి మాత్రమే ఇవ్వాలి, జనసేనకి ఇస్తే మాత్రం మేము మద్దతు ఇచ్చేలేదు, మేము అసలు సహకరించమని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అటు కాకినాడ పార్లమెంట్ సీట్ తో పాటుగా ఇటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే స్థానం కూడా జనసేనకి ఇస్తే మేము ఏ విధంగా ఎన్నికలకు వెళ్తాము, మా పార్టీ ఎక్కడ, మా గుర్తు ఎక్కడ, లేకపోతే ఎన్నికలు అనంతరం తర్వాత మా కింద ఉన్నటువంటి కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి కూడా ఆయన నేరుగా వాళ్ళ నాయకులంతా కూడా తమ అధినేతమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా సీటు బీసీలకి ఇవ్వాలి, అదేవిధంగా పిల్లి అనంతలక్ష్మికి సీటు ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా చంద్రబాబుతో ఎగరాస్తామని చెప్పి టీడీపీ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి. హరిత, థ్యాంక్ యూ రాజు.